తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై విచారణ జరిపిన సిబిఐ అలాంటిదేమీ లేదని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో కూటమి అపచారానికి వైసీపీ పాప ప్రక్షాళన పూజలు తలపెట్టింది. వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో పాప ప్రక్షాళన ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పూజలు జరపాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. రైట్, వైసీపీ ఆధ్వర్యంలో అయితే రాష్ట్ర వ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో పాప ప్రక్షాళన ప్రత్యేక పూజలు అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు ఇవి మొత్తం అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పూజలు జరపాలని అయితే పార్టీ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో పాప ప్రక్షాళన పేరుతో పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా మంత్రి లోకేష్ గతంలో తీవ్ర విమర్శలు కూడా సంబంధించి తాజాగా సిబిఐ సిట్ కూడా ఒక నివేదికను ఇవ్వడం జరిగింది. సిబిఐ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపిన తర్వాత కోర్టులో అఫిడవిట్ కూడా దాఖలు చేసింది. ఈ అఫిడవిట్ లో లడ్డూ తయారీ, తిరుమల లడ్డూ తయారీలో ఎక్కడా జంతువుల కొవ్వు కలవలేదంటూ ఒక స్పష్టమైనటువంటి నివేదికను కోర్టుకు సబ్మిట్ చేసింది. ఈ నేపథ్యంలో ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టీడీపీ గాని, అదేవిధంగా సీఎం చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలకు పాప ప్రక్షాళన చేయాలంటూ కూడా ఈ రోజు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఉద్దేశపూర్వకంగా ఇలాంటి తప్పుడు ఆరోపణలు, తప్పుడు వ్యాఖ్యలు చేశారని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకుండా తిరుమల శ్రీవారి లడ్డు విషయంలో సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసాయి. కాబట్టి వారందరూ కూడా చంద్రబాబు అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇటు ఈ భక్తులకు క్షమాపణ చెప్పాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఈ రోజు పూజల సందర్భంగా గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడంతో పాటు తెలుగుదేశం నేతలు కొన్ని చోట్ల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. కల్తీ నిజం మహాపాపం జరిగిందంటూ ఆ ఫ్లెక్సీలను తొలగించే ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు, కార్యకర్తలకు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మధ్య కొంత గొడవ కూడా జరిగింది. మాజీ మంత్రి అంబటి రాంబాబు పైన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు దాడి చేసే ప్రయత్నం కూడా చేశారు. ఈ అంశాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొంత సీరియస్ గా తీసుకున్నారు. అంబటి రాంబాబుపై జరిగినటువంటి దాడిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఖండిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా అయితే తిరుమల లడ్డూకు సంబంధించి తెలుగుదేశం పార్టీ కానీ సీఎం చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యల్లో వాస్తవం లేదని తేలిపెట్టినటువంటి నేపథ్యంలోనే ఈ పాప ప్రక్షాళన పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అయితే రాష్ట్ర వ్యాప్తంగా పూజలు జరుగుతూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రమేష్. రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఘోరమైనటువంటి అపచారానికి తెరదీసినాడు. స్వామివారి పట్ల, ఏడుకొండల వారి పట్ల, ఆ దేవదేవుడైనటువంటి కలియుగ ప్రత్యక్షమైనటువంటి వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా ఏవైతే తిరుపతి లడ్డును ప్రసాదంగా మనం స్వీకరిస్తామో ఆయనకు నైవేద్యం పెట్టిన తర్వాత ఆ లడ్డూలో జంతువుల యొక్క కొవ్వు నుంచి తయారు చేయబడిన నూనె నుంచి లడ్డు తయారు చేసినారు. ఇది ఘోరమైనటువంటి అపచారం అని చెప్పి స్వయాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన చేసి
భారతదేశంలో ఉండే 120 కోట్ల మంది హిందువుల యొక్క మనోభావాలను పూర్తిగా ఛిద్రం చేసినాడు, భయానికి లోను చేసినాడు. విచారించదగ్గ అంశం ఏంటంటే కనుక ఇక్కడ బాధ్యత కలిగిన పదవిలో ఉండే రాష్ట్ర ముఖ్యమంత్రి, చాలా బాధ్యత కలిగినటువంటి ఈ రాష్ట్ర ప్రథమ పౌరుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఎటువంటి అధికారిక సంస్థలు నివేదిక లేకుండా, ఏ అధికారిక దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేసి ధృవీకరించకుండా జంతువుల కొవ్వుతో తయారు కాబడిన లడ్డు అని చెప్పి గాలి మాటలు ప్రకటన చేయడం అన్నది చాలా ఆశ్చర్యకరమైన అంశము. ఘోరమైనటువంటి తప్పిదంగా భావిస్తున్నారు ఈరోజు హిందువులంతా. కేవలం రాజకీయపరమైన లాభాన్ని ఆశించి